నువ్వు పడుతున్న కష్టాలు ఏసైతో చెప్పుకోవాలి, మనుషులతో కాదు. నీ జీవితంలో పరిస్థితులు అంతమైపోయినప్పటికీ కూడా నువ్వు ఏసై దగ్గరికి రా. ఈ ఏసైకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మన జీవితము అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది కదండి. ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో ఈ జీవితం అనే సాగరాన్ని నేను ఈదలేకపోతున్నాను, నా వలన అవ్వదు, నా జీవితం అయిపోయింది అని చాలా సార్లు మనం అనుకుంటాం కదా. ఈ రోజు దేవుడు మనకు ఒక వ్యక్తిని మన ముందుకు తీసుకొస్తున్నాడు. సమాజ మందిరపు అధికారి, అతని పేరు యాయీరు. 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ కుమార్తె చావ సిద్ధమైంది అని యేసుప్రభు వారి దగ్గరికి స్వయాన ఈ అధికారే వచ్చి చెప్తాడు. యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్న సందర్భంలో ఈ అధికారి ఇంటిలో నుంచి ఒక పనివాడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, సరే నువ్వు ఇబ్బంది పెట్టొద్దు అని అంటే, అయినా యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. తలితాకుమి అని, చిన్నదాన లెమ్ము అని దాని అర్థం. ఏసయ్య చిన్న బిడ్డ చేపట్టుకొని లేవనెత్తగానే తను వెంటనే లేచి కూర్చుంటది. ఇదే పరిస్థితిలో మనం ఉంటాం. చాలా సార్లు మన జీవితం ఎండ్ అయిపోయిన సందర్భాలు, మన జీవితం అయిపోయింది, ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు అని మనం చాలా సార్లు అనుకుంటాం. కానీ ముగింపు పలికిన నీ జీవితాన్ని ఏసయ్య ఆరంభించే దేవుడు. ఈ చిన్న బిడ్డ యొక్క జీవితము అయిపోయింది, షీ వాజ్ డెడ్, కానీ ఏసయ్య వచ్చి ఆమె చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. నీ జీవితంలో కూడా అయిపోయిన పరిస్థితుల్లో ఇంకెందుకు నా జీవితం అయిపోయింది అని నువ్వు అనుకుంటే ఏసై దగ్గరికి రా. ఆయన నీ జీవితాన్ని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ చిన్న బిడ్డ యొక్క జీవితం ద్వారా ఏసై మహిమపరచబడుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా అయిపోయింది అన్న సందర్భాల్లో నుంచి కూడా ఏసై మహిమపరచబడ్డానికి ఇష్టపడుతున్నాడు. అయితే యాయీరు ఈ అధికారి, ఈయన ఒక మంచి అధికారంలో ఉన్నాడు. ఇతరులను పంపించొచ్చు, పనివారిని పంపించి ఇలా బాలేదు వచ్చి బాగు చేయమని చెప్పొచ్చు. కానీ ఈ అధికారి అలా చేయలేదండి. ఏసయ్య దగ్గరికి తనే స్వయాన వచ్చి తన పరిస్థితి చెప్తున్నాడు. మనం కూడా ఏసై దగ్గరికి వచ్చి మన పరిస్థితి చెప్పుకోవాలి. నీ పరిస్థితిలో నువ్వు పడుతున్న కష్టాలు ఏసైతో చెప్పుకోవాలి, మనుషులతో కాదు. చాలా సార్లు కొంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మా గురించి ప్రార్థించండి, వేరే వారికి చెప్తూ ఉంటారు, మా గురించి ప్రార్థించండి. మంచిదే, చెప్పాలి. ఇతరుల ఆత్మీయుల యొక్క ప్రార్థన కూడా అవసరం. కానీ మొదట నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. నీ ప్రార్థన, నీ బాధ నువ్వు దేవునికి చెప్పాలి. తరువాత దైవ సేవకులు నీ గురించి ప్రార్థిస్తారు, నువ్వు కూడా నీ ప్రార్థన ఏసైకి చెప్పాలి. ప్రభువా, నా పరిస్థితి ఇది, నేను వెళ్తున్న సిచ్యువేషన్ ఇది. వాళ్ళు ప్రార్థిస్తా ఉంటే నువ్వు ఇక్కడ వేరే పనుల్లో ఉంటే నీ ప్రార్థన, నీ వేదన ఎవరికి తెలుస్తుంది? అధికారి అయినప్పటికీ కూడా తన వేదనని తనే స్వయంగా ఏసైకి చెప్పుకున్నాడు. నీ జీవితంలో పరిస్థితులు అంతమైపోయినప్పటికీ కూడా నువ్వు ఏసై దగ్గరికి రా. నీ ప్రతి బాధను తీర్చివేస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ఏసై తీరుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆ చిన్న బిడ్డ బ్రతకగానే తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అంతమైపోయిన జీవితాన్ని పునః ప్రారంభించగలిగే సత్తా ఏసైకి మాత్రమే ఉంది. యేసుప్రభు వారిని సిలువేసేటప్పుడు సిలువ మీద ఉన్న దొంగలు కూడా, అందులో ఒక అతను, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. యేసయ్య వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి వాగ్దానం చేస్తాడు. ఆ సిలువ మీద దొంగ యొక్క జీవితం అంతమైపోయింది, కానీ తాను యేసయ్యని వేడుకున్న వెంటనే మరణములో నుంచి జీవములోకి దాటించబడుతూ వచ్చాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను అర్ధాంతరంగా నీ జీవితంలో వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆఖరి వరకు కూడా ఆయన నిన్ను పట్టుకుంటాడు. అందుకే కోరహు కుమారులు, ఈయన సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. నీ మరణం వరకు నడిపిస్తాడు, నీ మరణ పర్యంతరము కూడా నడిపిస్తాడు. ఈ ఏసైకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. అంతమైపోయిన జీవితాల్ని కూడా ప్రారంభించగలిగే ఏసై నీకు కావాలి అనంటే ఏసై దగ్గరికి రా. ఏసయ్య నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన బలియాగముగా చేయబడుతూ వచ్చాడు. ఏ పాపము లేని యేసయ్య పాపిగా చేయబడుతూ వచ్చాడు. ఏ పాపము ఎరుగని యేసయ్య పాపిగా చేయబడుతూ వచ్చాడు. ఆయనకి ఏ పాపము తెలియదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. నువ్వు చేసిన ప్రతి పాపము కొరకై ఆ కల్వరి శిలువలో యేసయ్య బలియాగంగా చేయబడుతూ వచ్చాడు. ఇంకా ఒకవేళ నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకపోతే ఇది అనుకూల సమయం. ప్రభా, నేను పాపిని, ఏదో చేయాల్సిన అవసరం లేదండి. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించని నీ నోటితో ఒప్పుకొని నువ్వు విశ్వసిస్తే చాలు, ఆయన నిన్ను రక్షిస్తాడు. అంతమైపోయింది అనుకున్న నీ జీవితాన్ని ఆయన మరలా ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. అంతమైపోయిన జీవితంలో అధికారికి ఉంది విశ్వాసం మాత్రమే. దేవుడు నా బిడ్డను బ్రతికించగల సమర్థుడు అని విశ్వాసముతో నమ్మాడు, విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు. అందుకే యేసుప్రభు వారు అంటారు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల నమ్మకం ఉంచితే చాలు, నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు.